రోడ్ కావాలి, రోడ్డు కాకపోతే మా అమ్మ నాన్నలు ఓటేయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న కుగ్రామం అది. కనీస మౌలిక వసతులు లేకున్నా పుట్టిన గడ్డ మీద మమకారంతో వారంతా అక్కడే బతుకు వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప పాలకులు అధికారులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొర పెట్టుకొని విసిగిపోయిన వారంతా అధికార యంత్రాంగమే తమ దగ్గరకు వచ్చేలా గాంధీ పద్ధతిలో వినూత్న నిరసన చేపట్టారు. తమ గ్రామంలో సమస్యలు తీర్చేంత వరకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోమని శపథం చేశారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళైన రాజారం కొత్తపల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానీ ఎలాంటి మా ఊరు మారుమూల ప్రాంతమైన మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు హామీలు ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పరిస్థితిని పట్టించుకుంటలేరు. అందుకని ఈసారి మేము ఎలక్షన్ ఓటుకు బహిష్కరిస్తాం. రోడ్డు కావాలి మాకు, మేము తాగునీరు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోమని ఏకగ్రీవ తీర్మానం చేశారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా తమ తలరాతలు మారటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా తాగునీరు లేక అల్లాడుతున్నామని, బయటకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదంటున్నారు. రోడ్డు లేకపోవడంతో తమ గ్రామానికి గ్యాస్ బండి కూడా రావటం లేదని, 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది అంటున్నారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం లేక నానా తిప్పలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు కావాల్సింది రోడ్డు సార్, రోడ్డు కావాలి. రోడ్ అయితేనే ఓట్లకు మేము ముందుకొస్తాం, లేకుంటే అంతవరకు దాకా మా ఊరు మొత్తం గ్రామం ఒకటైనా మా ఊరుకు రోడ్ అయితేనే మేము ఓటుకు ముందుకు వస్తాం, లేకుంటే అంతవరకు దాకా మేము దేనికి ముందుకు రాస్తాం. కావాల్సింది రోడ్డు. మాకు పిల్లలు బడికి పోవడానికి కానీ, మాకు గ్యాస్ మొదలు వస్తానికి కానీ, దేనికైనా కానీ రోడ్డు లేదు. ఆంబులెన్స్ వస్తానికి కానీ, ఆంబులెన్స్ ఫోన్ చేస్తే మీ ఊరికి రోడ్డు లేదు మేము రాముంటాను. గ్యాస్ మొదలైనా కానీ ఫోన్ చేస్తే మీ ఊరికి మేము రాముంటాను. అందరికి డబ్బులు ఒక్కంతుంటాయి సార్. ఇప్పుడు చెన్నూరు పోతే 100 రూపాయలు తీసుకుంటారు గ్యాస్ కు. అందు గురించి మాకు రోడ్డు కావాలి. అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇక్కడ సగం దూరం తీసుకోరాని మేము వస్తాం వంటలు. మీ రోడ్డు మంచిగా లేదు. గ్యాస్ మొదలలో ఫోన్ చేస్తే కూడా గట్టినే అంటారు. మాకు రోడ్డు అమలు చేస్తేనే మేము రోడ్డు ఓటేస్తాం సార్. మాకు అంతవరకు దాకా మేము ఓటుకు ముందుకు రాము. మా ఇది వరకు ఎన్నోసార్లు ఎందరో వచ్చిళ్ళు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. మాకు రోడ్డు చేయలేదు, ఇది చేయలేదు. ఇన్ని రోజుల సంధి 20 సంవత్సరాల సంధి తెలంగాణ వచ్చింది, అది కట్టేవాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదో వస్తాయి ముందుకు వస్తాము అది ఇది వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు మా ముఖం కూడా చూస్తలేదు ఇంక ద్వారా. మరి రాజారం గ్రామం ఎట్లున్నది, కొత్తపల్లి ఎట్లున్నది ఒక్కసారి కూడా చూసుకోలేదు సార్. ఒకసారి ఓటు వచ్చే ముందు వచ్చిండ్రు, ఓటు వేయాలని చెప్పిండు, పోయిండు కథ. అంతవరకు దాకా మా ఊరికే రాలేదు. దేనికైనా ప్రతి ఊర్లలో కష్టాలు, ప్రతి ఊర్లలో సౌలతులు, కానీ మా ఊర్లో ఏం సౌలతులు. కొత్త ప్రభుత్వంలో అయినా తమ కష్టాలు తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకుంటే నిరాశ మిగిలిందని రాజారం గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నికలు జరిగి 4 నెలలు అవుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి కూడా తమ గ్రామానికి రాలేదంటున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేంత వరకు తాము ఓటు హక్కు వినియోగించుకోమని తెగేసి చెప్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి కానీ ఇప్పటి వరకు మా సమస్య తీరలేదు. అది ఏ సమస్య అంటే మాకు మెయిన్ రోడ్డు సమస్య తీరలేదు. తెలంగాణ వచ్చి ఏదో అభివృద్ధి చేస్తానని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అట్లాంటిది కూడా మాకు ఏ పని చేయలేకపోయింది. ఇప్పుడు మాకేదో కాంగ్రెస్ గెలిపితే పనులు అయితే అనుకొని కాంగ్రెస్ కూడా గెలిపిస్తే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఊరికి రాలే, ఇంతవరకు మా ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు అందుకొరకే ఈ ఎలక్షన్లలో గ్రామస్తులందరం ఏకమై ఒక తీర్మానించుకున్నాం రోడ్డు సమస్య గురించి. రోడ్డు సమస్య ఒకటి తీర్మానం వాటర్ సమస్య. ఈ రెండింటి విషయంలో మేము పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులను ఏకమై తీర్మానించాం.